వాడికన్నీ ఆ తులసి బుద్ధులే వచ్చినాయిరా. దానం చేయటం, జాలి పట్టం, దయ చూపించటం, రక్తంతో పాటు లక్షణాలు కూడా పంచుకొని పుట్టినట్టున్నాడు. నాయనా, వాణి నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. అవునన్నా, మైథిలి చెప్పేది కూడా కరెక్టే. ఆ సిచ్యువేషన్లో మీరుంటే నాకన్నా ఎక్కువ ఫీల్ అయి ఉండేవారు. పాణి కాబట్టి ఆ వర్కర్కి హాస్పిటల్ ఖర్చులు, 3 years శాలరీ బోనస్గా లైఫ్ లాంగ్ శాలరీలో హాఫ్ అమౌంట్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. అదే మీరైతేనా ఆ వర్కర్స్కి ఇల్లు కట్టిస్తానని, వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పిస్తానని, పెద్దయ్యాక పెళ్లిళ్ళు కూడా చేయిస్తానని ప్రామిస్ చేసేవారు. ఏం మావయ్య అనేవారే కదా. చెప్పండి, మౌనంగా ఉన్నారే? అది మరి ఇంత గొప్ప మనసున్న మీ కొడుకుగా పాణి తన మంచి మనసుతో ఆ వర్కర్కి ప్రామిస్ చేశాడు. తప్పా మావయ్య? తప్పులేదు, ఏం తప్పులేదు. మరి మీ నాన్నగారు పాణి ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఏదో తెలియక వయసు పెరిగింది కదా. ఏనన్నా? అంతేనమ్మా, అంతే. నాన్న, మీ కొడుగ్గా ఎక్కడా మీకు బ్యాడ్ నేమ్ తీసుకురాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ గౌరవాన్ని పెంచేదిగా ఉంటుంది, మీ మర్యాదకు తగ్గట్టుగానే ఉంటుంది, కానీ మీ పేరు చెడగొట్టేదిగా ఉండదు. నన్ను నమ్మండి. పాపం, మన ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ ఆపదొచ్చినప్పుడు మనం ఆదుకోకపోతే అతన్ని ఇంకెవరు ఆదుకుంటారు నాన్న? అందుకే మీ తరఫున మీ కొడుగ్గా ఆ నిర్ణయం తీసుకున్నాను, కానీ అధికారంతో తీసుకోలేదు. అయినా మీకు చెప్పకపోవడం నేను చేసిన తప్పే. ఐఎమ్ సారీ నాన్న. పాణి, తప్పు చేసిన వాళ్ళ అలా సారీ చెప్తావెందుకు? నువ్వు చేసిన పనికి మావయ్య లోపల ఎంత ఆనందపడుతున్నాడో తెలుసా? ఆ కళ్ళు చూడు, నిన్నెలా అభినందిస్తున్నాయో. ఆయన చిరునవ్వుతో నిన్ను దీవిస్తున్నారు కూడా. మంచి పని చేసినప్పుడు ఏ తండ్రైనా కొడుకుని ఎదురుగా పొగళ్లేరు, మౌనంగా పొగుడతారు. ప్రస్తుతం మావయ్య ఆ స్థితిలోనే ఉన్నారు. ఏ మావయ్య? అవును, అవును పాణి, నువ్వంత మంచి పని చేసినప్పుడు నాకు ఒక మాట చెప్తే నేను తండ్రిగా ఆనందపడతాను కదా. కదా? ఆ మాట ముందుగా మావయ్యకి నువ్వు చెప్పలేదన్న బాధ తప్ప నువ్వు తప్పు చేసావని కాదు పాణి. ఏం మావయ్య? అంతే అంతే. పాణి, మావయ్య హ్యాపీగా ఉండాలంటే నీ ప్లేస్లో మీ నాన్నుంటే ఏం చేస్తారో నువ్వు అదే చేయాలి. అప్పుడే మావయ్య ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఏం మావయ్య? మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. వస్తాను నాన్న. ఏమిరా, నీ కొడుకు కోడలు అంత మాట్లాడుతుంటే మందలించాల్సింది పోయి మెచ్చుకుంటా అండావా? మెచ్చుకోక ఏం చేయమంటావు? మైథిలి నా వీక్ పాయింట్ మీద కొట్టింది. పాణి దృష్టిలో ఈ నాన్న మంచివాడు కాదని తెలిస్తే వాళ్ళమ్మని చూసినట్టే నన్ను చూస్తాడు. అది నేను భరించలేను నాన్న. నాకు నా కొడుకు కావాలి. దానికోసం నేను ఏదైనా భరిస్తాను.
నాన్న, ఈ ఇంట్లో స్థానం సంపాదించేలా చేశావు. అలాగే వీళ్ళ మనసులో కూడా స్థానం సంపాదించే సహకారాన్ని అందించు నాన్న. అమ్మా నీలా, ఏందమ్మా అట్ట దీర్ఘంగా ఆలోచిస్తా ఉండవు? ఏం లేదాంటీ. అంటే ఆనంద్ గారికి సంబంధించిన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నాకు చూపిస్తారా? నేను చేస్తున్న రీసెర్చ్లో నాకు ఉపయోగపడతాయి, అందుకే అడుగుతున్నాను. తప్పకుండా నీలా. మా అన్న కోసం నువ్వు ఇంత చేస్తా ఉంటే నేను ఈ మాత్రం సాయం చేయకపోతే ఎట్టా? తప్పకుండా మా అన్న జ్ఞాపకాలు నీకు చూపెడతా. థ్యాంక్స్ ఆంటీ. ఇక్కడనేనమ్మా నేను నా అన్న సరదాగా ఆడుకునేటోళ్ళం. ఎక్కడన్నయ్యా? ఇక్కడమ్మా. ఎక్కడ? ఇక్కడమ్మా, ఇటు. నీలా ఎక్కడున్నావు? నానా, నీలా ఎక్కడున్నావు? నానా, నీలా నీలా, ఆగు ఆగు. ఇగో నిన్ను దొరుకు దొరికిపోయావు. ఓ నానా. ఏమైనాదమ్మా? ఏం లేదా ఆంటీ, ఏం లేదు. పదమ్మా, మా అన్న పడగ్గా చూపిస్తాను. అలాగే ఆంటీ. ఇదేనమ్మా మా అన్న పడుకునే మంచం. పేదోళ్ల కష్టం తీర్చటం కోసం కలెక్టర్ ఆఫీసు పనులు అని, పంచాయతీ ఆఫీసులో పనులు అని తిరిగేటోడు. పొద్దుపోయి వచ్చేటోడు. అలసిపోయి అన్నం కూడా తినకుండా ఈ మంచం మీదే పడుకొని ఆలోచిస్తా ఉండేవాడు. నేనే అన్నం పెట్టి నిద్రపుచ్చేదాన్ని. అన్నయ్య,
ఒక్కసారి నేను ఆ మంచం మీద కూర్చోవచ్చా? దానికేమమ్మా, వెళ్ళి కూర్చో. ఈ పక్కనే మా అన్నయ్య చదువుకునే గది ఉంది, అక్కడికి తీసుకెళ్తాను పద. సరే ఆంటీ. రామ్మా, రా. రామ్మా. ఇక్కడేనమ్మా, ఆ కుర్చీలో కూర్చొనే ఎప్పుడూ ఏవో పుస్తకాలు చదువుకునేవాడు, ఏవేవో రాస్తూ ఉండేవాడు. ఇక్కడేనమ్మా నన్ను కూడా చదువుకో చదువుకో అని ఓ అల్లరి చేసేటోడు. దుర్గా, ఇది చాలా మంచి బుక్ అమ్మా. ఇది నువ్వు చదివితే నీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇదిగో. నాకొద్దనయ్య, నేను చదువుకోను. దుర్గా, అబ్బా నాకొద్దనయ్య, నేను చదువుకోను. ఇదిగో. చూడమ్మా, ఎన్ని పుస్తకాలుండాయో. ఆ పుస్తకాల్లోని నీతిని, ధర్మాన్ని ప్రజలకు పంచాలనుకునేటోడు. ఆ గాంధీగారి బొమ్ముంది కదా, అది కూడా తనే వేశాడు. అట్టంటోణ్ణి, అంత మంచోణ్ణి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారమ్మా. ఆ తులసి వల్లే మా అన్నమ్మ కాకుండా పోయినాడు. దాన్న దేవుడు కూడా క్షమించడు. నేను వెళ్ళవన్నీ చూడొచ్చా? చూడమ్మా, వెళ్ళమ్మా. చాలా బాగా వేశారంటే ఈ పెయింట్. మీ అన్నయ్య. అమ్మా దుర్గమ్మా, అమ్మా దుర్గమ్మా. వస్తుండా. అమ్మా నీలా, ఇప్పుడే వస్తాను. అలాగే.
నీలమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య, చాలా 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 బాగున్నాను. ఏమ్మా అంత సంతోషంగా ఉన్నావు? అవునన్నయ్య, చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాను. నీ సంతోషానికి కారణం ఏంటమ్మా? నాన్న వాళ్ళ ఇంటికి వచ్చానన్నయ్య. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి ఫోన్ అమ్మ చెవి దగ్గర పెట్టవా అన్నయ్య? దేనికమ్మా? నా సంతోషాన్ని అమ్మతో పంచుకోవడానికి. నీ పిచ్చి కాకపోతే పిన్ని ఎలా వింటుందమ్మా? కోమాలో ఉంది కదా. ప్లీజ్ అన్నయ్య, నా తృప్తి కోసం. సరే, అమ్మా, నాన్న వాళ్ళ ఇంటికి వచ్చానమ్మా. ఆయన కుర్చీలో కూర్చొని నీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ నాన్న అత్తయ్య ఆడుకున్నారు. అత్తయ్య నాన్న ఆకలి తీర్చింది. నాన్న గదిలో మంచం, కుర్చీ, పుస్తకాలు ఇవన్నీ చూస్తుంటే నాన్నని చూస్తున్నట్టే ఉందమ్మా. నాన్న నా కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉందమ్మా. నాన్న ఆశయాలకి, నాన్న భావాలకి ప్రతిరూపంలో ఉందమ్మా ఈ ఇల్లు. ఇన్నాళ్ళు నాన్నని చూడలేకపోయానే అని బాధగా ఉండేది. ఇప్పుడు నా మనసు నిండా నాన్నే నిండిపోయారమ్మా. అమ్మా, చెప్పలేనంత ఆనందంగా ఉందమ్మా నాకు. ఆ ఆనందాన్ని నీతో పంచుకుందామని ఫోన్ చేశాను. నీ కళ్ళల్లో కూడా ఈ ఆనందం నేను చూసే రోజు ఎప్పుడొస్తుందో. వస్తుందమ్మా, త్వరలోనే ఆ రోజు వస్తుంది. ఏ ఊరి జనం నిన్ను ద్రోహి అంటున్నారో వాళ్లే నిన్ను దేవతగా చూసే రోజు తప్పకుండా వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. చెక్. నా మనవరాలతో ఆడడం అంటే మాటలా? ఆ నాలుగింటిని కూడా కొట్టేయమ్మా, కొట్టేయ్. కర్ర తీసుకుని రా, కొడుతూ గాని. ఏడవలేక మద్దల మీద పడ్డట్టు ఆడలేక నా మీద పడతావేందే? ఇక్కడ ఆట ఇంకా పూర్తి కాలేదు, చూస్తూ ఉండు. ఆ చూస్తానే ఉన్నాగా, ఆడలేక ఏడుస్తున్నా నీ మొహాన్ని. నువ్వు చూస్తాగమ్మా. ఆమెమిక్కడ టెన్నిస్ ఆడి అలసిపోవడం లేదు, నువ్వు జ్యూస్లు ఇవ్వటానికి. నా మనవరాలు నా ఇష్టమే, నీకేంది? వామ్మో, టైం అయిపోయింది, నేను ట్యూషన్కి వెళ్ళాలి. ఏయ్ కూర్చో. ట్యూషన్కి వెళ్ళాలని చెప్తున్నాను కదా. ట్యూషన్ లేదు, గీషన్ లేదు, ఆట అయిన తర్వాతే వెళ్ళు. కుదరదు, నేను వెళ్ళాలి. పెద్ద ఆడే దాంట్లో ఫోజు కొట్టి ఆట మధ్యలో వెళ్ళిపోతానంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? కూర్చో. ప్రియా, నువ్వు వెళ్ళమ్మా, నీ బదులు నేను ఆడతాలే. నువ్వా? నీతో నేనాడ్ను. ఏ, ఓడిపోతానని భయమా? భయమా? నిన్ను చూసా. సరే రా, చూసుకుందాం.
ప్రియా నువ్వు వెళ్ళమ్మా. వీడి మీద గెలువమ్మా. మళ్ళీ నీ జోలికి రాడు వాడు. గెలుస్తుంది గెలుస్తుంది, చూడు ఎవరు గెలుస్తారో. చెక్. మంత్రిని లేపేస్తే ఇంకా నేనెలా ఆడాలే? పెద్ద డైలాగులు కొట్టావుగా, ఆడు. ఆడ్డం రాకపోతే లేచి వెళ్ళు. ఆడుతున్నానుగా. ఎంతసేపు? ఆడు.